దయచేసి అందరూ వినండి. ఎక్కడన్నా ఆవులకు ఏం పెట్టాలనేటువంటి విషయాల్లో గోశాల నిర్వాహకులను దయచేసి అడగండి. చాలా మంది ఆవులకు అన్నం పెట్టడము, బియ్యము డైరెక్ట్ గా పెట్టడము, జొన్నలు డైరెక్ట్ గా పెట్టడం చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. రెండవది ఏమంటే చాలా మంది గ్రహ అనుకూలం కోసము కొంతమంది చెప్తా అంటారు స్వాములు, మీరు బొబ్బర్లు పెట్టండి మీకు రుణ విముక్తి కలుగుతుందని. దయచేసి మాత్రం అటువంటి పనులు మాత్రం ఎవరు చెయ్యొద్దండి. బొబ్బర్లు పెట్టడం ద్వారా ఆవులకు యాసిడ్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఎక్కువ ఫామ్ అయి ఆవు మరణించే ప్రమాదం ఉంటుంది. కొంతమంది స్వాములు ఏం చెప్తుంటారంటే నూగులు పెట్టండి అంటారు. నూగులు పెట్టే ముందు ఆవు గర్భంతో ఉందా లేదా, గర్భంతో ఉంటే ఆవు నూగులు పెడితే ఆవు గర్భవిచ్ఛిత్తి అవుతుంది. ఆవు గోవు యొక్క విషయంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గోవు యొక్క హత్య మహాపాతకం. తెలియకుండా గోవును మన ద్వారా ఏదన్నా ఆవు అయిందంటే గోహత్య పాతకం. దయచేసి ఏదైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఆకుకూర కట్టలు పెట్టమంటారు. ఆకుకూరల్లో ఏది కూడా ఆవు అయిష్టంగానే తింటుంది. ఆకుకూరలు కూడా తినడం కూడా ఆవు అయిష్టంగానే తింటుంది. ఆకుకూరలో అత్యంత ప్రధానమైనటువంటిది గోంగూర. చాలా మంది మన ఇంట్లో పిల్లలకి ఏం చేస్తుంటామంటే బలం కోసం పిల్లలు బలానికి బలం రావడం కోసం మనం ఏం చేస్తుంటాం అంటే బలవర్తకమైన పదార్థాలు పెడుతుంటాం మన ఇంట్లో పిల్లలకు. అలాగే ఆవులకు కూడా బలవర్తకమైనటువంటి పదార్థాలు పెట్టాలి. కానీ ఆవుకు పెట్టేటువంటి విషయాల్లో మనం తెలుసుకోవాలి. బలవర్తకమైన పదార్థాల్లో ఆకుకూరల్లో గోంగూర చిన్న వేర్లతో సహా కాండంతో సహా తినేస్తుంది, సంపూర్ణంగా తింటుంది. గోశాలలకు గాని గోవులకు గాని ఇంటి దగ్గర ఉండేప్పుడు గోంగూర తినిపివ్వండి, చాలా శుభప్రదం. ఐరన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. రెండోది బెల్లము చిన్న బెల్లం, మన ఇంట్లో ఒరిజినల్ బెల్లము గడ్డ ఆవులకు పెట్టండి, అది ఐరన్. ఇంకా ఆవులకు డైరెక్ట్ గా బియ్యం పెట్టడం, జొన్నలు పెట్టడం చెయ్యొద్దండి. నవగ్రహాలకు సంబంధించి అనుకూలత కోసం ఏవైతే పదార్థాలు మీరు పెడుతున్నారో, కందులు ఎవరన్నా పెట్టమన్నప్పుడు స్వామి దయచేసి మాత్రం కంది పొట్టు మాత్రమే పెట్టండి నానబెట్టి, దాంట్లో ఇంత బెల్లం పెట్టండి. అలాగే పెసలు పెట్టాలన్నప్పుడు పెసర పొట్టు మాత్రమే పెట్టండి, పప్పు మాత్రం పెట్టొద్దండి దయచేసి. ఇది గోశాల నిర్వాహకులను అడిగితే చెప్తారు. కాబట్టి అన్నము అత్యంత పరమ విషము. ఇంటి దగ్గర ఆవులు వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ పిండి పెడతా ఉంటారు చాలా మంది, జొన్న పిండిని ఆ పిండిని. ఇది పెట్టడం ద్వారా ఏమైతుందంటే ఆవులకు లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఆవు ముక్కుల నుండి పసురు కారుతుంది, దాని ద్వారా ఆవు మరణిస్తుంది. ఇది మహా అత్యాపాతకము. కాబట్టి ఆవులు ఎక్కువగా ఒట్టిగడ్డి, పచ్చిగడ్డి శ్రేయస్కరం ఆవులకు. ఎప్పుడైనా సరే కూరగాయలు మాత్రం కూడా దయచేసి మాత్రం పెట్టొద్దండి. కూరగాయలు అత్యంత విషం ఉంది, మనం తినే కూరగాయలు అత్యంత విషం ఉంది. కాబట్టి కూరగాయలు కూడా ఆవులకు పెట్టడం నిషిద్ధము. విష పదార్థాలు ఆవులకు పెట్టడం నిషిద్ధం. మనమంటే తింటా ఉన్నాం, మన పరిస్థితి బాగలేక తినాలి కాబట్టి తింటా ఉన్నాం. అదిగాక అరటిపండు పెడతా ఉంటారు చాలా మంది. అరటిపండు ఆవులకు అరగని పదార్థము. అరటి కాయలు మాత్రం పెట్టండి, పచ్చి అరటికాయలు